చాలా జోక్గా ఉంది. ఎందుకంటే అతనికేమో 24 సీట్లు అని చెప్పి జనసేనకి చంద్రబాబు అనౌన్స్ చేశారు. కనీసం 24 సీట్ల అభ్యర్థులను కూడా చెప్పలేకుండా 5ఊరికే, కానీ కనీసం ఆయన సొంతంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో స్పష్టత లేదు. ఇటువంటి స్పష్టత లేని నాయకులు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం, ఒక పార్టీకి అధినేతగా ఉండడం, 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నామని చెప్పడం, దీనికి అసలు ఏమి ఉదాహరణ చెప్పాలి అసలుకి? ఇప్పుడు కనీసం అతను ఎక్కడి నుంచాడో చెప్పలా. చివరికి చంద్రబాబును లోకేష్ మాత్రం వాళ్ళ సీట్లు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కన్ఫర్మ్ చేయలేదు. అదేవిధంగా ఇంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్లు అన్నారు. దీంట్లో మా ట్రాన్స్ఫర్ లేవు. ఇక్కడ ఎంతమంది ట్రాన్స్ఫర్ చేశారు? కనీసం పార్టీలో జాయిన్ అవ్వకుండా పార్థసారథి గారికి నూజివీడు టికెట్ అనౌన్స్ చేశారు. ఎంతకంటే దారుణం ఎక్కడైనా కనబడుతుందా? చంద్రబాబు నాయుడు ఏమో బీజేపీతో మేము మాట్లాడుకోవాలంటాడు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఆశీస్సులు అంటాడు. అసలు ఎవరన్నా వీళ్ళకి ఒక క్లారిటీ ఉండి 175 నియోజకవర్గాల్లో మేము ఈ స్పష్టంగా ఈ కాన్స్టిట్యూన్సీలు మాయి అని చెప్పే దమ్ము ధైర్యం వాళ్ళకుందా? చివరి బీజేపీ వాళ్ళు ఉండరు. పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళు పెద్దల ఆశీస్సులతో అంటాడు. అసలు దీనికి ఎక్కడైనా అర్థం ఉందా? అర్థం పద్ధం లేని పొత్తులు ఇవన్నీ కూడా. అందుకనే అర్థం పద్ధం లేని పొత్తులు పెట్టుకున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు మీ పొత్తులు మాకు అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారితో మేము పొత్తు పెట్టుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాలు గెలిపిస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే ఈరోజు కోరుకుంటున్నారు. విజయవాడకి సంబంధించినంత వరకు సీట్లలో విజయవాడ వెస్ట్ ప్రకటించకపోవడం, మరొక వైపు సెంట్రల్లీ మీ మీద అపోనెంట్ కూడా డిసైడ్ చేశారు బోండా అవ్వమని. అక్కడ రాధా ఆశించినప్పటికీ కూడా రాధాకి భంగపాటు ఎదురైన పరిస్థితి. ఈ విజయవాడలో సీట్లు ఇప్పుడు మీకు ఈ సీట్లు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది సార్? వంగవీటి రాధాని కానీ వంగవీటి ఫ్యామిలీని కానీ మొత్తం కూడా ఇబ్బంది పెట్టింది. కానీ ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాధాని 2019లో జాయిన్ చేసుకున్నాడు, టికెట్ లేదు, ఎమ్మెల్సీ లేదు. మళ్ళీ ఇప్పుడు 2024 కూడా మరి అతను పోటీ చేస్తాడు మాకు తెలియదు. కానీ వాళ్ళ అభిమానులు మాత్రం ట్రోల్ చేశారు, రాధా గారు సెంటర్లో పోటీ చేస్తారని చెప్పని, టికెట్ చంద్రబాబు నాయుడు ఇస్తాడని. అంటే వంగవీటి ఫ్యామిలీని పూర్తిగా కూడా ఆ ఫ్యామిలీని తుడిచిపెట్టే విధంగా చంద్రబాబు యొక్క పాలన కనబడుతుంది. చంద్రబాబు పాలన కాదు, చంద్రబాబు యొక్క పార్టీ నాయకత్వంలో కనబడుతుంది. మరి వంగవీటి అభిమానులు నిలదీయాలి. మరి వంగవీటి రాధాని ఎందుకు చేర్చుకున్నాడు? అదేవిధంగా పోటీ చేయనని చెప్పి ఆయన అన్నాడు. మరి వాళ్ళ అభిమానులు అయితే మాత్రం గత 15 రోజుల నుంచి తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మా రాధా గారు పోటీ చేసి రాధా గారు ఫోన్ చేయాలి. మరి రాధా గారు టికెట్ ఇవ్వకుండా ఈరోజు బోండమ్మాయికి ఇచ్చారంటే వంగవీటి ఫ్యామిలీని దెబ్బతీయడమే కదా. ఇవన్నీ కూడా వంగవీటి రంగా గారి అభిమానులు అయితే దీన్ని అంతా ఆలోచిస్తారు. ఎందుకంటే చంద్రబాబు అనే వ్యక్తిని వంగవీటి అభిమానులు ఎవరు కూడా హర్షించరు.